गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ఇతర గ్రామానికి సంబంధించిన పెద్దలు మరియు తెలుగుదేశం పార్టీ సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఒక సభ్యత్వ వాతావరణంలో అనేక రకాలైనటువంటి రాయితీలు కల్పించడం మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు కాసిం రెడ్డి, దిలీప్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వేదికలను చూస్తున్న సిబ్బంది తరఫున విద్యార్థుల తరఫున స్వాగత సమాంజలు తెలియజేస్తున్నాం. ఈ స్కూల్లో చాలా క్రమశిక్షణగా విద్యార్థుల్ని చాలా మంచి మార్గాలు అనిపిస్తున్న అధ్యాపకులు మరి ఎందుకంటే మేము కూడా ఇదే స్కూల్లో చదివాం. పిల్లలకు కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాం, మీ దగ్గర డబ్బు ఉంటే దొంగలు దోసుకుంటారు, మీ దగ్గర నగలు ఉంటే దొంగలు దోసుకుంటారు, కానీ మీ దగ్గర జ్ఞానం ఉంటే ఎవరు దోసుకోలేరు. అది మీరు గమనించాల్సిన విషయం. అంటే జ్ఞానం అంటే చదువు. ఆ చదువు మీకు కాక సమాజానికి కూడా ఉపయోగపడాలి. మరి ఆడపిల్లలకి చెప్తున్నాం, ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నాం, సాంప్రదాయ పద్ధతిలో మన పిల్లలు బ్రతకాలి. అంతేగాని అసభ్యకరమైన బట్టలు వేసుకొని ఆ బట్టలు వేసుకుని వెళ్ళినప్పటికీ ఆ ఇంటిలో తిరిగిన ప్రతి ఒక్క మగ కుక్క, ముసలి కుక్క అయినా ప్రతి వాళ్ళని చూసి అసహ్యంగా ఉండే విధంగా మీరు తయారవుతూ, నేను టీచర్స్ కూడా గత మా పాప కూడా ఇదే స్కూల్లో చదువుతుంటే పేరెంట్స్ మీటింగ్లో తల్లిదండ్రులు చెప్పాం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కూడా మగవాళ్ళు ఉంటారు. మనం బట్టలు వేసుకొని నీటి మీద పోతుంటే మనం చెడుగా చూడకూడదు. చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, విద్యార్థులకు అందరికి కూడా ముందుగా నమస్కారం. మనందరికీ తెలుసు, ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రానికి. అలాగే మన కోవూరు నియోజకవర్గానికి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో మండలానికి ఒక గ్రామంలో ఎమ్మెల్యే గారు మన మండలంలో కొత్తొంగల్ గ్రామంలో హై స్కూల్లో విద్యార్థులందరికీ కూడా కిట్లు పంపిణీ చేసి తన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నార్త్ రాజుపాలెంలో నేను అసెంబ్లీకి వెళ్తున్నాను కాబట్టి మీరు స్థానికంగా ఉండే నాయకులందరూ కూడా స్కూల్లో విద్యార్థులందరికీ కూడా కిట్లు పంపిణీ చేసి ఆ స్కూల్లో మీ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ఏదైనా ఉంటే అభివృద్ధి చేయాలన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే అన్నీ కూడా చేస్తాం. ఇంకోసారి కూడా మన స్కూల్కి ఎమ్మెల్యే గారిని తీసుకొస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి యువ నాయకుడు నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది. సౌమ్య ఓకే. చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, విద్యార్థులకు అందరికి కూడా ముందుగా నమస్కారం. మనందరికీ తెలుసు, ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రానికి. అలాగే
మన కోవూరు నియోజకవర్గానికి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో మండలానికి ఒక గ్రామంలో ఎమ్మెల్యే గారు మన మండలంలో కొత్తొంగల్ గ్రామంలో హై స్కూల్లో విద్యార్థులందరికీ కూడా కిట్లు పంపిణీ చేసి తన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నార్త్ రాజుపాలెంలో నేను అసెంబ్లీకి వెళ్తున్నాను కాబట్టి మీరు స్థానికంగా ఉండే నాయకులందరూ కూడా స్కూల్లో విద్యార్థులందరికీ కూడా కిట్లు పంపిణీ చేసి ఆ స్కూల్లో మీ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ఏదైనా ఉంటే అభివృద్ధి చేయాలన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే అన్నీ కూడా చేస్తాం. ఇంకోసారి కూడా మన స్కూల్కి ఎమ్మెల్యే గారిని తీసుకొస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి యువ నాయకుడు నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది. ఈ విషయం ఈ స్కూల్లో చాలా క్రమశిక్షణగా విద్యార్థుల్ని చాలా మంచి మార్గాలు అనిపిస్తున్న అధ్యాపకులు మరి ఉన్నారు. ఎందుకంటే మేము కూడా ఇదే స్కూల్లో చదివాం. పిల్లలకు కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాం, మీ దగ్గర డబ్బు ఉంటే దొంగలు దోసుకుంటారు, మీ దగ్గర నగలు ఉంటే దొంగలు దోసుకుంటారు, కానీ మీ దగ్గర జ్ఞానం ఉంటే ఎవరు దోసుకోలేరు. అది మీరు గమనించాల్సిన విషయం. అంటే జ్ఞానం అంటే చదువు. ఆ చదువు మీకు కాక సమాజానికి కూడా ఉపయోగపడాలి. మరి ఆడపిల్లలకి చెప్తున్నాం, ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నాం, సాంప్రదాయ పద్ధతిలో మన పిల్లలు బ్రతకాలి. అంతేగాని అసభ్యకరమైన బట్టలు వేసుకొని ఆ బట్టలు వేసుకుని వదిలేపడుతూ ఆ ఇంటిలో తిరిగిన ప్రతి ఒక్క మగ కుక్క ముసలి కుక్క అయినా ప్రతి వాళ్ళని చూసి అసహ్యంగా ఉండే విధంగా మీరు తయారవుతూ మేము టీచర్స్ కూడా మా పాప కూడా ఇదే స్కూల్లో చదువుతుంటే పేరెంట్స్ మీటింగ్లో తల్లిదండ్రులు చెప్పాం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు